ఇక్కడ మీరు గమనిస్తే కనుక ఇదిగోండి, ఇక్కడ మీరు గమనించవచ్చు, ఇక్కడ మీరు గమనిస్తే ఇదిగోండి, ఇది అల్పపీడన ప్రభావానికి సంబంధించి, అల్పపీడన ప్రాంతానికి సంబంధించి మాట్లాడుకుంటున్న పరిస్థితి. సో ఇక్కడ మీరు గమనిస్తే బంగాళాఖాతంలో అల్పపీడన ప్రభావం ఇక్కడ మీరు చూడొచ్చు. ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఎటువంటి పరిస్థితి ఉంది అనేది అఫ్కోర్స్ ఇంపాక్ట్ మనకి తెలంగాణ మీద కూడా కనిపిస్తున్న సిచ్యువేషన్ ఉంది. అల్పపీడన ప్రభావానికి సంబంధించి మీరు చూడొచ్చు, ఈ డైరెక్షన్కి సంబంధించి మాట్లాడుకునే క్రమంలో దీని ప్రభావం ఇటు రెండు తెలుగు రాష్ట్రాల మీద అంటే తెలంగాణ ఆంధ్రప్రదేశ్తో కనిపిస్తూనే ఉంది. దాంతోపాటు ఇటు ఒడిశా అలాగే పశ్చిమ బెంగాల్ వరకు కూడా మనకి సిచ్యువేషన్ ఉంది. ఈ అల్పపీడన ప్రభావం చూడండి, ఈ అల్పపీడన ప్రభావంతో భారీ వర్షాలు పడే అవకాశం ఉందంటూ కూడా భారత వాతావరణ శాఖ చెబుతోంది. సో ఈ క్రమంలోని ఎటువంటి సిచ్యువేషన్ ఉంది అనేది నేను మీకు చూపించబోతున్నాను. మీరు చూడొచ్చు, ఇదిగోండి, ఇది భారత వాతావరణ శాఖ చెబుతున్న మాట. ఓకే, మీరు గమనిస్తే కనుక ఇదిగోండి, బంగాళాఖాతానికి సంబంధించి ఇది పరిస్థితి. ఈ అల్పపీడన ప్రభావం మీరు చూస్తే ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఏ స్థాయిలో ఉందో చూడొచ్చు. ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఇటు కృష్ణా, గుంటూరు ఈ జిల్లాలకు సంబంధించి మాట్లాడుకుంటున్న క్రమంలో ఇటు దక్షిణ కోస్తా ఆంధ్రకు సంబంధించి ఇంపాక్ట్ మనకి కాస్త కనిపిస్తోంది. ఉత్తర కోస్తా ఆంధ్ర, దక్షిణ కోస్తా ఆంధ్ర, రాయలసీమ ఈ ప్రాంతాల మీద పెద్దగా లేదని చెప్పుకోవచ్చు. ఇటు తెలంగాణ మీద కూడా, తూర్పు తెలంగాణ మీద ఇంపాక్ట్ మనకి కనిపిస్తోంది. ఈ ప్రభావం మళ్ళీ ఇటు మనకు ఒడిశా, ఛత్తీస్గఢ్ ఈ ప్రాంతాల మీద కూడా కాస్త మనకి కంటిన్యూ అవుతున్న సినారీ కింద మనం భావించవచ్చు. సో ఇక్కడి నుంచి ఇటు భారత వాతావరణ శాఖ అమరావతి కేంద్రంగా ఏం చెబుతోంది అనేది ఒకసారి రాడార్ ప్రకారం చూసే ప్రయత్నం చేద్దాం. ఇదిగోండి, ఈ రాడార్ని మీరు గమనిస్తున్నారు కాస్త బ్లింకింగ్ సంబంధించి ఇక్కడ మీరు గమనిస్తే ఇక్కడ నుంచి నేరుగా నేను ఆల్రెడీ మ్యాప్ని ఓపెన్ చేసి ఉంచాను. ఇదిగో మీరు చూడొచ్చు, రాజమండ్రి కావచ్చు, అలాగే ఇటు ఏలూరు కావచ్చు, ఇలా ఈ ప్రాంతాలకు సంబంధించి, అలాగే నూజివీడు ఈ ప్రాంతాల మీద కాస్త ఇంపాక్ట్ మనకు ఉంది. దాంతోపాటు ఇదిగోండి ఇలా పైకి ఈ డైరెక్షన్లో మనకి క్లియర్ కట్గా అక్కడక్కడ మేఘాలు ఉన్నాయి, కాస్త ఉరుముల మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందంటే భారత వాతావరణ శాఖ అంచనాలు ఉన్న పరిస్థితి. సో ఈ క్రమంలో జిల్లాల వారీగా భారత వాతావరణ శాఖ ఎటువంటి అలర్ట్స్ ఇస్తుంది అనేది ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే భారీ వర్షాలు పడుతున్నాయి. ఇటు శ్రీకాకుళం నుంచి మొదలు పెడితే శ్రీకాకుళం, పార్వతీపురమణ్యం, విజయనగరం, విశాఖపట్నం, అల్లూరి సీతారామరాజు డిస్ట్రిక్ట్తో పాటు అనకాపల్లి, కాకినాడ, ఈస్ట్ గోదావరి, యానాం, అంబేద్కర్ కోనసీమ, ఏలూరు, వెస్ట్ గోదావరితో పాటు ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్, కృష్ణా, పల్నాడు, గుంటూరు, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, అలాగే నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి డిస్ట్రిక్ట్, వైఎస్ఆర్ డిస్ట్రిక్ట్, అన్నమయ్య డిస్ట్రిక్ట్, తిరుపతి, చిత్తూరు, మొత్తం దాదాపుగా ఇటు యావత్ ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఇక్కడ ఆరెంజ్ అలర్ట్ జారీ చేస్తుంది. గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందంటూ కూడా భారత వాతావరణ శాఖ చెబుతోందంటే అర్థం చేసుకోవచ్చు దీని ప్రభావం మనకి ఏ స్థాయిలో ఆంధ్రప్రదేశ్ మీద ఉంది అనేది.